హాయ్ అండి. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ రొయ్యల కూర చేసుకోబోతున్నాము. రొయ్యల కూర అయితే ఈ విధంగా చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి. రైస్ లేక్ కానీ చపాతీ లేక్ కానీ అన్నిట్లేకి బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. నేనైతే 1 కిలో రొయ్యలు తీసుకున్నాను. 1 కిలో రొయ్యలు కొలిస్తే మనకు 1/2 కిలో మైన వచ్చాయి. ఇప్పుడు ఇవి కొంచెం నిమ్మకాయ పిండేసి ఒక 2-3 సార్లు అయితే నీట్గా శుభ్రం చేసుకోవాలి. అలా శుభ్రం చేసుకుంటే నీసు వాసన రాకుండా ఉంటుంది. ఇప్పుడు మనం ఒక బాండిల్ పెట్టుకొని 4 స్పూన్లు ఆయిల్ అయితే వేసుకోవాలి, కొంచెం పెద్ద స్పూన్తోనే. నాన్ వెజ్ ఐటమ్స్లో కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది, మనకు టేస్ట్ కూడా అప్పుడే బాగుంటుంది. ఇప్పుడు ఆయిల్ వీటెక్కిన తర్వాత మనము ఈ శుభ్రం చేసుకున్న రొయ్యలను బాండిల్లో వేసేసుకొని కొంచెం పసుపు వేసేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి. మనం వాటర్ ఏమో వేసుకొని అవసరం లేదండి, ఆల్రెడీ మనకు నాన్ వెజ్ ఐటమ్స్లో వాటర్ వచ్చేస్తాయి. మూత పెట్టి ఒక 5 నిమిషాలు మనం మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే మనకు ఇలా తయారవుతాయి. ఇప్పుడు మనం ఇవి పక్కకు తీసేసుకోవాలి. ఇవి పక్కకు తీసేసిన తర్వాత మనం ఆనియన్స్ అయితే 2 పెద్ద సైజు ఆనియన్స్ అయితే మనం కట్ చేసుకోవాలి. 4 పచ్చిమిర్చి ఇట్లా సీల్కిల్గా కట్ చేసుకొని 2 మనం వేసుకోవాలి. ఆయిల్ కావాలనుకుంటే ఇంకా కొంచెం వేసుకోవచ్చు అండి, నేనైతే వేయలేదు, సరిపోతుంది మనకు ఈ ఆనియన్స్ వేగడానికే కదా. ఇప్పుడు కొంచెం రాళ్ళు ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఇవంతా బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఆనియన్స్ అయితే వేయించుకోవాలండి. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ అయితే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మనకు 2 మినిట్స్ వరకు వేయించుకోవాలండి. ఇప్పుడు మనం వెల్లుల్లి రబ్బలు ఒక 5-6 వెల్లుల్లి రబ్బలు దంచి వేసుకున్నాము. అట్లే కొంచెం కరివేపాకు వేసుకున్నాము. 2 స్పూన్లు వచ్చి కారం పొడి వేసుకున్నాము. ఒక 15 వరకు జీడిపప్పులు యాడ్ చేసుకున్నాము. జీడిపప్పులు అయితే నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఇదంతా కలిపి మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మనకు కారం పొడి వేసుకున్నటువంటి కూడా బాగా వేగుతాయండి, అప్పుడే మనకు టేస్ట్ కూడా బాగుంటుంది. ఆనియన్స్ అంతా ఇట్లా బాగా వేగిన తర్వాత మనం ఏ అయితే ఉడికించి పెట్టుకున్నామో రొయ్యలు అవి ఇందులో వేసేసుకొని మనం బాగా కలుపుకోవాలి. బాగా ఆనియన్స్ అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు మనం మూత పెట్టి ఒక 3 మినిట్స్ వరకు సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకోవడం వల్ల మనకు మసాలా కూడా బాగా పడుతుందండి రొయ్యలకి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మనం మూత తీసిన తర్వాత ఒకసారి అయితే కలుపుకోవాలి. ఇప్పుడైతే మనం మసాలా పొడులు వేసుకోవాలి. ధనియాల పొడి అయితే 1.5 స్పూన్ వేసుకోవాలి. జీలకర్ర పొడి 1/2 స్పూన్ వేసుకోవాలి. గరం మసాలా పొడి ఒక 1/2 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇట్లా బాగా కలిపేసుకొని మనము కాంచి పెట్టుకున్న వాటర్ని అయితే వేసుకోవాలి. చల్ల వాటర్ కంటే కూడా కాంచి పెట్టుకున్న వాటర్ అయితే మనకు బాగుంటుంది, త్వరగా ఉడుకుతుంది కూడాను. వాటర్ అయితే మనకి ఎక్కువేం పట్టవండి, 1 కప్పు మాయన అయితే సరిపోతుంది రొయ్యలు మునిగేంత వరకు. రొయ్యలు కర్రీ అంటే మనకు కొంచెం గుజ్జుగా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర చల్లేసుకొని ఒక 3 మినిట్స్ మాయన మళ్ళీ మనం మూత పెట్టి కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మూత తీసిన తర్వాత మనకైతే కర్రీ రెడీ అయిపోయిందండి. ఈ రెసిపీ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, ఫ్రెండ్స్కు షేర్ చేయండి.